12 తర్వాత జూలై 26వ తేదీన బృహస్పతి మిథున రాశిలోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి గజలక్ష్మి రాజయోగం రాబోతోంది. ఆ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకైతే గజలక్ష్మి రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వీరికి సంపదల వర్షం కురుస్తుందనేదే చెప్పాలి. మీనరాశి వాళ్ళకైతే బాగుంటుంది. సో సింహరాశి వాళ్ళకు కూడా గజలక్ష్మి రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు అనేది వీళ్ళకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఇల్లు, వాహనాలు, భూములు వంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యుల నుంచి ఈ సమయంలో సింహరాశి జాతకులకు మద్దతు అనేది బాగా లభిస్తుంది. వీళ్ళకి ఇప్పుడు జూలై తర్వాత 12 ఏళ్ల తర్వాత లక్ష్మీ రాజయోగం వీళ్ళకి రాబోతోంది. అలాగే తులారాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా వ్యక్తిగత జీవితం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వీళ్ళకి వస్తాయి. సృజనాత్మక కలిగిన వాటికి సంబంధించి కార్యకలాపాల్లో విజయాలనేది సాధిస్తారు. తులారాశి వాళ్ళ జాతకాలకి ఇప్పుడు అదృష్ట లక్ష్మి తలుపు కొడుతుందని చెప్పాలి. ఈ 3 రాశులకి అయితే 12 ఏళ్ల తర్వాత ఉన్న కష్టాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. మీ రాశి అంటే కామెంట్ చేయండి.